హాయ్ అండి. ఈరోజు మనం ఒక ప్రోటీన్ లడ్డూని చూద్దాము. ఇదిగోండి పంకిన్ సీడ్స్, ఇంకా ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఇంకా అన్నీ 100 గ్రామ్ తీసుకోవాలండి. అన్నీ 100 గ్రామ్ తీసుకుని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, లైట్గా ఫ్రై చేసుకోవడమే. ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకొని ఈ లడ్డు తీసుకుంటే రోజుకొకటి తీసుకుంటే చాలా మంచిదండి. మనం ముందుగా పల్లీలు వేసుకుందాం, ఎందుకంటే పల్లీలు వేసుకోవడానికి టైం పడుతుంది కదా. ఇది రోజుకొక లడ్డు తీసుకుంటే చాలా మంచిదండి, ప్రోటీన్ అంతా వెళ్తుంది. జిమ్కి వెళ్ళి వాళ్ళు చాలా బాగా వాళ్ళకి బాగా పనికొస్తుంది. ఒక లడ్డు తీసుకుంటే చాలు, ఇంక మరేం అవసరం లేదు. ముందు పల్లీలు అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాదం, కాజు అందులో వేసుకుని బాగా ఫ్రై చేయాలండి. అంతే అండి, ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోవడమే. తర్వాత ఏమొచ్చి నువ్వులు ఉంటాయి కదండి, నువ్వులు ఐరన్ బాగుంటుంది, అది కొంచెము. ఈ మూడు కొంచెం బాగా ఫ్రై చేసి తర్వాత పంకిన్ సీడ్ కూడా వేసుకుందాము. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుందాము. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమేనండి. వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవడమే. ఇదిగోండి అరిసె గింజలు అంటారు కదా, ఇవి అరిసె గింజలు. ఇవి చాలా ప్రోటీన్ ఉంటుందండి ఇందులోని. ఇవి కొంచెం అన్నిటికన్నా కొంచెం ఎక్కువ ఇవి తీసుకుందాము. తీసుకుని ఫ్రై చేసుకోవడమేండి. అంతా బాగా స్లోగా స్లిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ హైలో పెట్టకూడదు. తర్వాత చియా సీడ్స్ అంతా సిమ్లో పెట్టుకొని మనం మెల్లిగా ఫ్రై చేసుకోవడమండి. తర్వాత మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు. మీకు ఇష్టమండి బెల్లం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మీకు ఖర్జూరం అన్న వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేస్తున్నాను, లైట్గా వేస్తున్నాను, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఉండ రావాలి కదండి. ఎంత బెల్లం బాగా వేస్తే అంత ఉండ బాగా వస్తుంది, కానీ నేను కొంచెమే లైట్గా వేస్తున్నాను, ఎందుకంటే మా వాళ్ళు వద్దంటారు. అందుకని చెప్పేసి కొంచెం బెల్లం వేసి ఇది మిక్సీ పట్టుకోవడం అండి. అదిగో చూడండి, నేను చాలా కొంచెం వేస్తానండి, ఎందుకంటే అది ఉండ రావడానికని వేస్తాను. ఖర్జూరం వేసుకుంటే ఇంకా మంచిదండి, కానీ ఖర్జూరం లేదు, అందుకని బెల్లం వేస్తున్నాను. ఇంకెలా పొడి చేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా ఉండి పట్టుకోవడం అండి. కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే వండి చేసుకుని పెట్టేసుకోవాలండి. అంతేనండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారైపోతుంది. జిమ్కి వెళ్ళి వాళ్ళు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకుంటే చాలా మంచిదండి. ఓకేనండి, బాయ్.